ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమన్నాడు. లేవి కాండము 26 అధ్యాయం 3వ వచనము. మీరు నా కట్టడలను అనుసరించి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలము మీకు వర్షమొచ్చును, మీ భూమి పంటలిచ్చును, మీ పొలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీరు సాగుచుండెను. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశము నేను మీ క్షేమమును కలగజేసేదను. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సరైన సమయంలో వర్షమిస్తాను అని హామీ ఇస్తున్నాడు. మీ బ్రతుకులకు నేను హామీ అని ఆయన తోడుగా ఉండి మనల్ని ప్రేమిస్తున్నాడు. నా కట్టడలను నడుచుకొని ఆ ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల, నా కట్టడలను అనుసరించండి, నా ఆజ్ఞలను పాటించండి, నా మాట వినండి, మీకు క్షేమము. వర్షాకాలం వర్షం వస్తుంది, వాటిని నిల్వ చేసుకుంటారు, సమృద్ధిగా తింటారు, దాన్ని పోగు చేసుకుంటారు, సమయానుసారంగా గిట్టుబాటు ధర వస్తుంది. అద్భుతమైన మాటలు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. మనము ఎప్పుడు స్తుతి చేసినట్లయితే, దేవుని స్తుతియాగము చేసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హృదయ శుద్ధి, వాక్యములో హృదయం ఉంటే మన జీవితాలు కడుతుంది. మన జీవితాలు కట్టి మనకి క్షేమ స్థితిని తీసుకొస్తుంది. మన కుటుంబకుల మధ్య ఐక్యత ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. జీవితాలు కట్టేది జీవ వాక్యము. అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి, కప్పేసుకుంటున్నారు. అది పైకి తెలియటం లేదు. అలా బ్రతుకుతున్న జీవితాలు అనేక ఉన్నాయి. అంటే ఏమీ లేదు అని సర్దుకుపోయి బ్రతుకుతున్నారు, కానీ వాక్యాన్ని సేవించరు. వాక్యాన్ని సేవిస్తే మీ కుటుంబాలు కడుతుంది, మీ జీవితాలు కడుతుంది, మిమ్మల్ని ప్రసిద్ధిలోకి నడిపిస్తుంది, మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మీ హృదయాల్ని బాగు చేస్తుంది, మీ జీవితాల్ని కడుతుంది. మీ కుటుంబంలో మీ పిల్లల్ని అభివృద్ధి తీసుకొస్తుంది. అన్ని రకాలుగా మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేది ఈ వాక్యము. ఆయన దరిద్రుడయ్యుండి మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన ధనవంతుడయ్యుండి మన కోసం దరిద్రుడైపోయాడు. సిలువెక్కాడు, సిలువ మీద ప్రాణం పెట్టాడు, రక్తము దారపోసాడు. ఆయన మనకి క్షేమ స్థితిని తీసుకొచ్చాడు. మనం ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మేకలు బలిగా అర్పించారు, రకరకాల పక్షులు బలిగా అర్పించారు. మనము జీవగ్రంథం చదివినప్పుడు, వాక్యము చదివినప్పుడు ఇవన్నీ వస్తాయి. కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన కుటుంబాల్ని కట్టడానికి, మన జీవితాల్ని బాగు చేయడానికి, కాలాలలో వర్షాలు ఇవ్వడానికి, ఆ కాలాలు సమయానుసారంగా మనము ధాన్యాన్ని, ధనాన్ని సమృద్ధి చేసుకోవడానికి, మనకి క్షేమ స్థితిని కావాలన్న దానికి, ఈ ప్రతి అవసరము తీర్చడానికి దేవుడు సమర్థుడు. తాను శోధింపబడి గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అబ్రి 2:18. తాను శోధించబడ్డాడు. అపవాది చేత శోధించబడటం,
లూకా 4లో ఉంటుంది, మత్తయి 4లో ఉంటుంది. చదివినట్లయితే దేవుడు వాక్యము యేసుక్రీస్తుని ఎలా శోధించిందో, యేసుక్రీస్తు ఎలా ఎదుర్కొన్నాడో మనకి పూర్తిగా అర్థమవుతుంది. జీవ ఫలాలు మనకి కావాలి అనుకుంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు మీకు నెమ్మది దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఎలాంటి కష్టాలు రోజంతా మనకి ఉన్నా అవి శాంతిని మనకి తీసుకువస్తుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనం చూస్తే, వారు ఎడారిలో ఉన్నారంట. నువ్వు ఎడారిలో ఉన్న ఆశీర్వాదం దొరుకుతుంది. నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జించలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభము, దారిలో వెలుగునిచ్చుటకు అగ్నిస్తంభము వారిపై వెళ్ళిపోక నిలిచెను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక విస్తారము కలిగి కృప విస్తారముగా అపరిమితముగా మనకి కుమ్మరించబడింది. ఎడారిలో ఉండగా రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము మనకిచ్చి మనల్ని నిలబెట్టి, మనల్ని తృప్తిపరిచి, మనల్ని సంతోషపరిచి, మనకి ఆదరణగా నిలబడ్డారు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని రక్షించును. ఆయన శక్తిమంతుడు, మన మధ్యనున్నాడు, మనల్ని రక్షిస్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు. ఆయన బలము ఆనందముతో సంతోషించును. ఆయన బలము వలన మనము ఆనందముతో సంతోషంగా ఉండడానికి దేవుడు కృప, ప్రేమ, దయ, కనికరాన్ని మనపై ఇస్తున్నాడు. నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేసేదను. మంచి ఖ్యాతిని మీకు కలగజేసేదను. చూడండి, వర్షాకాలం వర్షం ఇస్తాను, భూమి పంటనిస్తాను, తృప్తిగా భుజిస్తారు. మీరు మీ దేశంలో నిర్భయముగా నివసిస్తారు, మీకు క్షేమము కలగజేసేదనని చెప్పిన దేవుడు ఇప్పుడు మీకు మంచి పేరును కలగజేసేదను, ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తానంటున్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభు అని మనం గుర్తించాలి. అనేక మంది ప్రభు అని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే మన సరిహద్దులు విశాలపరచుకోలేకపోతున్నారు. మీ స్థాయిని గుర్తించటం లేదు. మీరు ఏంటో మీరు గుర్తించటం లేదు. మీరు దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు, దేవుని స్వరూపం మీకున్నది. మీరు ఇక్కడున్నా, పరలోకంలో ఉన్నా, కన్ను మూసినా, కన్ను తెరిచినా మీరే అనే సంగతి మీకు తెలుస్తలేదు. మీలో యేసుక్రీస్తు నివసిస్తున్నాడు. మీలో యేసుక్రీస్తు నివసిస్తూ ఆయన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? కోటగా కడుతున్నాడు. మన సరిహద్దులు విశాలపరుస్తున్నాడు, మమ్మల్ని స్థిరపరుస్తున్నాడు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు, మనకి పేరును తెస్తున్నాడు, మనకి ఖ్యాతిని తెస్తున్నాడు, మనల్ని ప్రసిద్ధి చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఆయన అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, అడగండి నన్ను అని దేవుడు ప్రేమతో చెబుతున్నాడు. చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవేంటో నాకు తెలుసు. చూడండి, దావీదు తాళపు చెవులు ఎవడును వెయ్యకుండాను తీయకుండాను సత్యస్వరూపైన పరిశుద్ధ దేవుడు సంగతులు చెప్పేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీ వాక్యము కనుగొని ఉన్నావు, కొంచెమై ఉండినను నీ వాక్యము గైకొని నా నామమును ఎరగలేదు అన్నావు గనక. ఫిలదెల్ఫియా సంఘము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాను, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకు శక్తి కొంచెమే, కానీ నన్ను నమ్ముకున్నావు, నన్ను ఆధారంగా చేసుకున్నావు, నా సరిహద్దులు విశాలపరుచుకున్నావు, నేనేంటో
లోకానికి తెలియచెప్పాలని అందరికీ చెప్పావు. లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకున్నావు. ఇప్పుడు నీకు పేరును తీసుకొస్తాను, మంచి ఖ్యాతిని తీసుకొస్తాను, మంచి సమృద్ధిని తీసుకొస్తాను, మంచి ఫలాలు ఇచ్చేలాగా నేను చేస్తాను. వర్షాకాలం వర్షం వచ్చేలా చేస్తాను, సమృద్ధిని చేస్తాను. ఎడారిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను అని మనకు చెప్తున్నాడు. తాను శోధింపబడి నన్ను శోధింపబడుతున్న వారికి సహాయం చేయగలవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కట్టడలను అనుసరించమంటున్నాడు. నా ప్రేమ ఏంటో తెలుసుకోండి. అసలు నేను ఎవరో తెలుసుకోండి. నేను సృష్టికర్తని అనుసరించండి. సృష్టికర్త మార్గం కట్టడంలో ఎలాగుంటాయో తెలుసుకోండి. నా కాడి సులువైంది, నా కాడి చాలా సులువైందని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మన కోసం ఆయన ఎంతో త్యాగం చేశాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచిద్దురనో నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదించాలి. మంచి పేరుని తీసుకొస్తాను, మంచి ఖ్యాతిని తీసుకొస్తానన్నా. వర్షాకాలం వర్షం ఇస్తానన్నావు, ఆదరిస్తానన్నావు, ప్రేమిస్తానన్నావు, కృపిస్తానన్నావు. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.